నాగేంద్ర గారు. సోదరులు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది వెంకటరెడ్డిలు ఎన్ని బొంకినా గానీ నిజాలు నిజం కాకుండా పోవు. ఈయన సరే, నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు మనం ఆయన అన్నాడు కదా నవ్వితే బాగుండదని, నేను కూడా నవ్వితే బాగుండదు. ఈయన ఎన్టీ రామారావు గారి నుంచి ఇక్కడ వరకు వచ్చినాడు. ఏమని గతంలో నా 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 అల్లుడు శిష్యుడు వెన్నుపోటు పొడిచినాడని ఆయన చెప్పినాడు, ఏం చెప్పినాడని. మరి ప్రత్యక్షంగా రోజు తెలుగుదేశం వాళ్ళు చెప్తారు కదా, అడిగింది చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు కదా, మీది మీ సమాధానం చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు అంటే జనసేన రియాక్ట్ అవుతుంది. అన్నిటికీ చెప్తాను, సమాధానం చెప్పాల్సింది మీరే, వినండి ఓపిక. మరి ఈ హత్యల గురించి ఆ హత్యల గురించి మాట్లాడిన మీరు రోజు 2 చెల్లెళ్ళు కన్నీళ్ళు అయిపోయి ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నారు. నా తండ్రిని చంపినారు, మా చిన్నాయన చంపినారు, చంపినోడు వాడు, దిక్కేవుడు, చంపించినోడు వీడు అని. ఏం జరుగుతుంది సార్? వాటి గురించి మాట్లాడుకుంటాం. మేము అలాంటి నీచ సంస్కృతికి మేము ఆ చెల్లెళ్ళకి న్యాయం జరగాలంటున్నామే కానీ అలా బాబు మీ చిన్నానం చంపినావు అని చెప్పేది మేము నెత్తిన పెట్టుకొని తిరగల. అటువంటి విషయాలను, అటువంటి ఫ్యాక్షనిజాన్ని మాట్లాడి జనసేన టీడీపీ కూటమి ఓట్లు వేయించుకుంటే దిగజారి స్థితిలో మేము లేము. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంవివి గారు మాట్లాడారు. ఈరోజు మా వర్మ గారు అడుగుతున్నారు, ఎంవివి గారు ఎందుకు కలుస్తా? నేను అడుగుతున్నా వైసీపీ పార్టీ ఈరోజు అడుగుతున్నాడు. ఆయన ఉండే పోరాట పటిమ ఇప్పుడు గుర్తొచ్చిందా? రంగా గారిలో ఉన్న పోరాట పటిమకి మీకు ఒక్క నరానికైనా మీకు కనీసం ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళ కొడుకే కదండి ఆయన వారసుడు. వంగవీటి రాదా బొమ్మన లేక పొగబెట్టి బయటకు పంపించి మీరు బయటకు పంపిస్తే ఒక ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో అంత పెద్ద కన్సర్న్ ఉన్న మీకు ఆయన యోధుడు ఇప్పుడు కనిపిస్తాడా? రంగా గారిలో ఉన్న యోధత్వం, రంగా గారిలో ఉన్న పోరాట పదిమ, అలా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకుండా మీరు బయటికి తరిమేసి బొమ్మను లేక పొగబెట్టి పార్టీ పోకముందే నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ముందు ఆయన పోయి చెప్పుకుంటే కూడా పలకనటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ పార్టీ ఈరోజు మళ్ళా ఆయన రంగా గారు గొప్పవారు, ఆయన కుమారుడికి ఏం చేశారు మీరు చెప్పండి. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడంట బైక్స్ ఇచ్చారట. నేను అయిపోయినాక చెప్పండి. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు బైక్స్ ఇచ్చారు. మరి టీడీపీలోకి వైసీపీ పార్టీని వదిలినాక నా నాన్నగారి ఆత్మ క్షోభిస్తుంది, నన్ను ఎంతగా ద్రోహం చేసిందో ఈ పార్టీ, ఈ ముఖ్యమంత్రి అన్నాడు. ఆ బయట కూడా పెట్టనా? మానసికంగా నా తండ్రి పేరు వాడుకొని నన్ను ఎంత చిత్రహింసకు గురి చేశారో ఈ పార్టీ, ఇదొక పార్టీ అన్నాడు. ఆ బయట పెట్టనా? నేను ఇక్కడ రంగా గారి పేరు వాడుకోవద్దండి సార్. ఎస్, 1 నుంచి 100% వరకు పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ 100 సార్లు నేను రంగా అభిమానిగా రంగా పేరు వాడతాను సార్. ఎందుకు వాడుకోను? నేను చూసుకుంటున్నా రంగా గారిలోని పోరాట పటిమ. రంగా గారు పేదలకు, పేద ముస్లింస్కు, ఎస్సీలకు వాళ్ళ పట్టాల కోసం ఏ విధంగా అన్నాడో నా నాయకుడు కూడా అదే పందాలో ఎస్సీల కోసం, పేద ముస్లింస్ పోరాడుతున్నాడు. కాబట్టి ఆయనలో నేను రంగా గారిని చూసుకుంటున్నట్టున్నా. రెండో విషయం సార్, ఒక నిమిషం ఉండండి సార్. తండ్రిని చంపినాడు అని చెప్పినటువంటి సునీతమ్మ ఎవరు చెప్పినాడు? హూ కిల్డ్ బాబాయ్ ఎవరు చెప్పినాడండి? చట్టం తన పని 4 సంవత్సరాలు చేసుకుంటుందా? సునీతమ్మకు షర్మిలమ్మకి చిన్నాయన